భాగ్య, భాగ్య, త్వరగా రెడీ అవ్వవే. త్వరగా వెళ్తేనే గాని అక్కడ పనులు పూర్తి కావు. వెంటనే వెళ్ళి ఆ మేనేజర్తో మాట్లాడి అమ్మని జాయిన్ చేసి మనం ఒక 2 రోజులు ఇక్కడ ఉండి అన్నీ సర్దుకున్నాక అమెరికాకి వెళ్ళిపోవాలి కదా. నీకే చెప్తుంది, వింటున్నావా? ఎంతసేపు వేసుకుంటావే మేకప్? వేసుకున్నది చాలులే, వేసుకుంటూనే ఉంటావు. ఎలాగో అందంగానే ఉంటావని చెప్పాను కదా. ఎందుకు పైగా మేకప్ వేసుకోవడం? మేకప్ ఖర్చు నీకు నెలకి 10,000 అయిపోతుంది. పైగా అమెరికాకి వెళ్తున్నాము. అక్కడ ఫ్రెండ్స్, మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా ఖర్చులు చేసావంటే నా వల్ల కాదు. మళ్ళీ రిటర్న్గా ఇక్కడికే వచ్చేయాల్సి వస్తుంది. ముందే చెప్తున్నాను విను. ఆ మేకప్ తగ్గించుకోవే, అందంగానే ఉంటావు నువ్వు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మేకప్ పిచ్చిపోదా ఏంటి? పద, త్వరగా వెళ్ళి మేనేజర్తో మాట్లాడాలి. నువ్వు ఇక్కడే లేట్ చేస్తావంటే నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళినట్టుగానే. త్వరగా మనిద్దరం కలిసి మేనేజర్తో మాట్లాడి ఎంతో కొంచెం అమౌంట్ ఇచ్చి సెట్ చేసేద్దాం. నేను అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను. నువ్వు అక్కడి నుంచి ఏదో ఆటో ఎక్కి ఇంటికి వచ్చేయి. నేను చెప్పేది అర్థమవుతుందా? పద పద అని భార్య చెయ్యి పట్టుకొని గదిలో నుంచి కిందికి వస్తాడు భాస్కర్. హాల్లో కూర్చొని దేవుడి పుస్తకాలు చదువుతూ ఉన్న రంగమ్మ కళ్ళజోడు పైకి ఎత్తి, అదేంటిరా, టైం అవుతుంది, ఇంకా వెళ్ళలేదా ఏంటి ఆఫీస్కి? అదేంటి, కోడల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది రంగమ్మ. అదేమీ లేదమ్మా, మేమిద్దరం ఒక చోటుకి వెళ్ళాలి. అక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలి, అందుకని తీసుకువెళ్తున్నాను. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను వెళ్తున్నానే, జాగ్రత్తగా ఉండు. మళ్ళీ భాగ్య మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేస్తుంది. ఏమీ భయపడకు, జాగ్రత్తగా ఉండే అని చెప్పి భార్య భాగ్యాన్ని బండిపైకి ఎక్కించుకొని తీసుకొని అనాథాశ్రమానికి వెళ్తాడు భాస్కర్. అక్కడికి చేరుకున్న భాస్కర్ భాగ్య అనాథాశ్రమాన్ని ఒక్కసారి బయట అంతా చూస్తారు. అంతా కూడా శుభ్రంగా, ఎలాంటి చెడు వాసన లేకుండా పట్లతో అందంగా ఉంది. అలా గేట్ దగ్గర వాచ్మెన్ కూడా మర్యాదగా ప్రవర్తించి లోపలికి ఆహ్వానించాడు. లోపల అందరూ పెద్ద వయస్సు గలవారే. కొంతమంది ముసలి వాళ్ళు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, వయసులో ఉన్న వాళ్ళు మాత్రం ఖాళీగా ఉండకుండా తలా ఒక చెయ్యి వేసి శుభ్రం చేస్తూ ఉన్నారు. మరికొందరు చెట్లకు నీళ్లు పడుతున్నారు. మరికొందరు కూర్చొని అష్టాచెమ్మ ఆడుతుంటూ ఉంటున్నారు. అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా ఈ వయసులో చాలా సంతోషంగా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారు. మరికొందరు మేము వస్తుంటే మాతో పాటు ఎవరైనా బలవంతంగా తీసుకువస్తున్నారా అని చూస్తూ ఉన్నారు. అదే ఒక అనాథాశ్రమంలా కాకుండా ఓ మంచి పార్కులా అందరూ పెద్ద వయసు గలవారు ఉన్నారు. చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. ఈ అనాథాశ్రమానికి వచ్చారంటే ఖచ్చితంగా సొంత ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బిడ్డల్లా చూస్తారు, అలా ఉన్నారు ప్రతి ఒక్కరూ. అందరూ నీట్గా స్నానం చేసి ఉన్నారు. అలా లోపలికి వెళ్ళగానే చాలా క్లీన్గా పెద్ద హాల్ ఉంది. అందులో రిసెప్షనిస్ట్గా ఒక వృద్ధురాలే ఉంది. వెళ్ళగానే ఆవిడ మమ్మల్ని చూసి, రండి మేడం, రండి సార్ అని ఆప్యాయతంగా పిలిచి కూర్చోబెట్టి, ఏంటి ఇలా వచ్చారు, డొనేషన్ ఇద్దామనుకుంటున్నారా అని ఆప్యాయతంగా అడిగింది. తను అడిగిన మాట
మాటలు మాకు మనసుకు గుచ్చుకుంటున్నాయి. సొంత తల్లిని అనాథాశ్రమంలో వదిలేస్తున్నానంటే నన్ను నోటికొచ్చిన మాటలన్నీ తిడతారని భయంతో నాకు తెలిసిన ఒక వృద్ధురాలు ఉంది. తనకి ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉంది. మేము ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నామని అవన్నీ చూసుకున్నాము. ఎప్పుడో మేము అమెరికాకి వెళ్ళిపోతున్నాము. తనని నేను చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకని మీకు కొంచెం డొనేషన్ ఇస్తాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. కొంచెం ఆవిడని మీ అనాథాశ్రమంలో చేర్చుకుంటా. మేము చాలా వెతికాము, ఎక్కడా ఖాళీ లేవట. చివరగా ఇక్కడికి రాగానే అంతా బాగానే ఉంది. ఇక్కడ ఖాళీగా ఉందేమో అనుకున్నాను. కానీ మీరు పెద్ద మనసు చేసుకొని నాకు ఆవిడ్ని చూసుకుంటే మీకు 50,000 డొనేషన్ ఇస్తాను. అప్పుడప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తే ఆ ఇంక్రిమెంట్ డబ్బులు మీకే ఇస్తాను అని చెప్పి రిసెప్షన్లో చెప్తాడు. ఆ వృద్ధురాలతో అంటాడు భాస్కర్. అది విన్న ఆ వృద్ధురాలు, మీరు డబ్బులు ఇచ్చినా పోయినా పర్వాలేదు, మాకు మేము అన్నీ సంపాదించుకుంటాం. ఇది మొత్తం 25 ఎకరాలు ఉంటుంది. అందులో బియ్యం, కూరగాయలు అన్నీ మేమే పండించుకొని మాకు సరిపడా ఉంచుకొని మిగతాదంతా బయట మార్కెట్లో అమ్ముతాము. మాకు బాగానే డబ్బు వస్తుంది. మీరు డొనేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ డబ్బుని మేము మీరు ఒకవేళ డొనేషన్ ఇస్తే ఆ డబ్బు మేము దాచుకొని ఎప్పుడైనా అత్యవసర స్థితిలో వాడుకుంటాము. అందుకని మిమ్మల్ని రాగానే డొనేషన్ గురించి అడిగానే తప్ప మరి ఏమీ లేదండి. మీరు వెళ్ళినప్పుడు అవన్నీ జాయిన్ చేస్తే మేము సంతోషంగా చూసుకుంటాము అని చెప్పడంతో భాస్కర్ సంతోషిస్తాడు. అలాగేనండి, మేము వెళ్ళేటప్పుడు ఆ పెద్ద ఆవిడ్ని ఇక్కడ వదిలేసి వెళ్తాము. కొంచెం జాగ్రత్తగా చూస్తారని నమ్మకంతో అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు భాస్కర్. భాగ్య ఆటో బుక్ చేసుకొని ఆటోలో కూర్చోబెట్టి త్వరగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక కాల్ చేయి, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు భాస్కర్. అలా ఆఫీస్ పని అవగానే సాయంత్రం ఇంటికి వెళ్తాడు భాస్కర్. ఇంటికి వెళ్ళగానే, అమ్మ, నీకు పోయిన నెల చెప్పాను కదా అమెరికాకి వెళ్ళాలని. మా ప్రయాణం సిద్ధమైంది. ఇంకా నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండలేవు కదా, అందుకని నీకు ఒక మంచి చోటు చూశాను. అక్కడ అన్ని అనాథాశ్రమంలో కాకుండా చాలా చక్కగా ఉంది. అక్కడ ఎవరో డొనేషన్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళే కష్టపడి సంపాదించుకొని తింటారమ్మా. చాలా బాగుంది. నీకు చెట్లంటే చాలా ఇష్టం కదా. అక్కడ చాలామంది కూరగాయలు అలాంటివి చాలా పండిస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లున్నాయి. అక్కడ కూర్చొని నీకు కావాల్సింది చదువుకుంటూ ఉండొచ్చు. అందుకనే నేను కొన్ని బుక్కులు తీసుకొచ్చాను. చదువుతూ ఉండే నేను అక్కడికి వెళ్ళి నీకు ప్రతిరోజు ఫోన్ చేస్తాను. సంతోషంగా ఉండు. నీకేమైనా లోటు అనిపించిందంటే నాకు వెంటనే చెప్పు, నేను ఇస్తాను అని చెప్తాడు కొడుకు భాస్కర్ ఒక్కసారి అలా చెప్పిన మాటలు వింటున్న రంగమ్మ ఇంకోవైపు బాధగా, మరోవైపు వేరే దేశానికి వెళ్తున్నాడు అనే కొడుకు సంతోషం ఏమీ అనకుండా అలాగే బాబు అంటుంది రంగమ్మ. అలా రంగమ్మను అనాథాశ్రమంలో చేర్పించిన వెంటనే భాస్కర్, భాగ్య అమెరికాకు వెళ్ళిపోతారు. రంగమ్మ అక్కడ చెట్లన్నీ చూస్తూ మురిసిపోయి సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. వెళ్ళిన రోజే అందరితో పరిచయం పెంచుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది రంగమ్మ. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.